ఏ సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum amount రూపీస్ 4160 ఇన్ 6 years. ఫైండ్ ద సమ్. యాక్చువల్గా మనం ప్రిన్సిపల్ ఇచ్చేటప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ టోటల్ రిటర్న్ చేస్తాం. మనం ప్రిన్సిపల్ కనుక్కోవడానికి ఏం ఫార్ములా ఉండదు, బట్ ఫస్ట్ ఇచ్చే అమౌంట్ ప్రిన్సిపల్ అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది PTR/100. మనం ఈ 2 అమౌంట్స్ కలిపి మనం ఏం చేస్తాం, టోటల్ అవుతుంది, టోటల్ సమ్ అవుతుంది. బట్ ఇప్పటివరకు మనం కనుక్కున్నది ఓన్లీ ఇంట్రెస్ట్ PTR/100 కనుక్కున్నాం. ఇక్కడ మనకు టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కలిపి 4160 రూపీస్ అయిందని ఈ ప్రాబ్లంలో ఉంది. అప్పుడు 4160 అనేది 6 years, టైం పీరియడ్ అనేది 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5%. అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం జనరలైజ్ చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ 100% అయితే టోటల్ సమ్ అవుతుంది. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి ఎంత అవుతుంది అనేది కౌంట్ చేస్తే 6 5 30. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 100%, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత 6 5 30%. ఈ 130% అనేది మన క్వశ్చన్లో ఏమైనా ఇచ్చాడు, 4160. అంటే 130% ఈజ్ ఈక్వల్ టు 4160. మనకు ఫైండ్ ద సమ్. ఫస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోమన్నాడు. 0 0 విల్ బి క్యాన్సిల్, 13 1 13 32 1% ఈజ్ ఈక్వల్ 32 అయినప్పుడు 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది, 100% ఈజ్ ఈక్వల్ 3200. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 3200 ప్రిన్సిపల్ అమౌంట్ను మనకు సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 6 years, టైం పీరియడ్ అనేది 6 years ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చారు. మనకు టోటల్గా 1.5 year అంటే 6 years తర్వాత అతను రిటర్న్ చేసిన అమౌంట్ 4160 రూపీస్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్తో సహా 4160 రూపీస్ రిటర్న్ పే చేశాడు.